హలో అండి, అందరికీ నమస్కారం. కథా వేదికకు సాదర స్వాగతం. ఇప్పుడు మనం అర్ధరాత్రి హత్య అనే క్రైమ్ స్టోరీ చెప్పుకుందామండి. రచన ప్రముఖ రచయిత విజయ గారు. ఇక కథలోకి వెళ్దామా మరి? రాత్రి 11 గంటల నిశ్శబ్దం, నిర్మానుష్యమైన రోడ్డు, భయంతో పరిగెడుతున్న ఒక యువతి. ఆమె పరిమళ. అసలు పరిమళ ఎవరు? ఆమెను అంత ఘోరంగా ఎందుకు హత్య చేశారు? భయపెడుతూ వెంటాడిన ఆ ముసుగు వ్యక్తి ఎవరు? ప్రాణాలు కాపాడుతానని బైక్ మీద ఎక్కించుకున్న వ్యక్తి అసలు పరిమళను ఎక్కడికి తీసుకువెళ్ళాడు? తెల్లవారేసరికి ఆమె ఎందుకు శవమై పడి ఉంది? ఈ మిస్టరీ వెనుక ఉన్నది నకిలీ మందుల మాఫియా దందా, లేక సొంత మనుషుల నమ్మక ద్రోహమా? అసలు ఆధారాలే లేని ఈ గుండె జలధరించే కేసును మన డిటెక్టివ్ కార్తికేయ తన పదునైన బుద్ధితో, అసిస్టెంట్ వాసంతి సైబర్ ప్లాన్స్తో ఎలా పరిశోధించాడు? కొత్తగా వెలసిన కాలనీ. ఉదయం 7 గంటలు. సూర్యకిరణాలు ఆ చిన్న ఇళ్లను తాకుతున్నాయి. పరిమళ అద్దం ముందు నిలబడి తన ఐడెంటిటీ కార్డును మెడలో వేసుకుంది. చేతిలో లంచ్ బాక్స్ పట్టుకుని తలుపు వైపు నడిచింది. అమ్మా, వెళ్తున్నా అని బిగ్గరగా అరిచింది పరిమళ. కిచెన్లోంచి పూజ గది వైపు వెళ్తున్న తల్లి పార్వతమ్మ ఒక్కసారిగా ఆగింది. నుదుట బొట్టు పెట్టుకుంటూ కూతురు వైపు చూసి, ఏంటమ్మా ఆ మాట? వెళ్తున్నా అనకూడదు, వెళ్ళొస్తా అని చెప్పాలి. పెద్దవాళ్ళు చెబుతుంటే వినాలి కదా అంది గద్దిస్తూ. పరిమళ నవ్వి, సరేనమ్మా వెళ్ళొస్తా అని చెప్పి బయటకు నడిచింది. ఆ క్షణం ఆ వెళ్తున్నా అనే మాటే ఆమె జీవితంలో చివరి మాట అవుతుందని పార్వతమ్మ అస్సలు ఊహించలేదు, పరిమళతో సహా. పరిమళ హెల్పింగ్ హ్యాండ్స్ ఫార్మా కంపెనీలో సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేస్తోంది. క్యాన్సర్ వ్యాధి నిర్మూలన కోసం ఆ కంపెనీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సరికొత్త డ్రగ్ ప్రాజెక్టులో ఆమె ముఖ్య పాత్ర పోషిస్తోంది. ల్యాబ్లో కంప్యూటర్ స్క్రీన్లు వెలుగుతూనే ఉన్నాయి. గడియారం ముళ్ళు రాత్రి 11 గంటలు దాటింది. కొత్త క్యాన్సర్ డ్రగ్ ఫార్ములా తుది నివేదికను సిస్టంలో సబ్మిట్ చేసి లాగౌట్ అయింది పరిమళ. ఆఫీస్ నుంచి బయటకు వచ్చి రోడ్డుపై నిలబడింది. క్యాబ్ బుక్ చేద్దామని మొబైల్ చూస్తే నెట్వర్క్ సమస్య వల్ల యాప్లో ఒక్క క్యాబ్ కూడా అందుబాటులో చూపించలేదు. ఆ పారిశ్రామిక ప్రాంతం మొత్తం నిశ్శబ్దంగా ఉంది. కనీసం ఆటో కూడా కనిపించలేదు. దాంతో చేసేదేమీ లేక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న మెయిన్ రోడ్ బస్టాప్ వైపు నడక సాగించింది. రోడ్డుపై వీధి దీపాలు మసకగా వెలుగుతున్నాయి. అకస్మాత్తుగా వెనుక నుంచి ఎవరో వస్తున్నట్లు అడుగుల చప్పుడు వినిపించింది. పరిమళ వెనుతిరిగి చూసింది. ముఖానికి నల్లటి ముసుగు ధరించిన ఒక వ్యక్తి దూరం నుంచి ఆమెను గమనిస్తూ వస్తున్నాడు. పరిమళ గుండె వేగం పెరిగింది. ఆమె వేగంగా నడవడం ప్రారంభించింది. అతను కూడా తన వేగాన్ని పెంచాడు. భయంతో ఆమె ఒళ్ళంతా చెమటలు పట్టాయి. సరిగ్గా అదే సమయంలో ఒక బైక్ ఆమె పక్కగా వచ్చి ఆగింది. హెల్మెట్ పెట్టుకున్న ఆ బైక్ రైడర్, లిఫ్ట్ కావాలా మేడం? ఎక్కండి, డ్రాప్ చేస్తాను అన్నాడు. వెనుక వస్తున్న ముసుగు వ్యక్తి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనే కంగారులో పరిమళ మరేమీ ఆలోచించకుండా ఆ బైక్ ఎక్కేసింది. బైక్ చీకట్లోకి దూసుకుపోయింది. కానీ తెల్లవారేసరికి నగర శివార్లలోని ఒక నిర్జన ప్రదేశంలో పరిమళ శవమై పడి ఉంది. డిటెక్టివ్ కార్తికేయ తన ఆఫీసులో కూర్చుని ఉన్నాడు. అతని పక్కన అసిస్టెంట్ వాసంతి నిలబడి ఉంది. ఇద్దరు వేడివేడి కాఫీ కప్పులను చేతితో పట్టుకుని ఒక పాత కేస్ ఫైల్ గురించి చర్చిస్తున్నారు. కార్తికేయ కాఫీ సిప్ చేయబోతుండగా అతని మొబైల్ రింగ్ అయింది. స్క్రీన్పై సిటీ పోలీస్ కమిషనర్ పేరు కనిపించింది. కార్తికేయ ఫోన్ ఎత్తాడు. అవతలి నుంచి కమిషనర్ స్వరం. కార్తికేయ, ఒక ఫార్మా కంపెనీ ఉద్యోగిని హత్య చేయబడింది. కేసు చాలా సెన్సిటివ్గా ఉంది. వెంటనే స్పాట్కి రండి అని సమాచారం అందింది. కార్తికేయ వెంటనే కాఫీ కప్పు పక్కన పెట్టి వాసంతితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. క్రైమ్ స్పాట్. పరిమళ మృతదేహాన్ని పోలీసులు అప్పటికే స్వాధీనం చేసుకున్నారు. కార్తికేయ శవాన్ని నిశితంగా పరిశీలిస్తుండగా అతని కంటే ముందే వాసంతి ప్రాథమిక ఆధారాలను సేకరించడం ప్రారంభించింది. ఆమె చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ స్క్రీన్ పగిలిపోయి ఉంది. అందులో సమయం రాత్రి 11:45 దగ్గర ఆగిపోయింది. అంటే ఆ సమయంలోనే హత్య జరిగి ఉండాలి. వాసంతి గ్లౌస్ వేసుకుని పరిమళ చేతి గోళ్లను క్లోజప్గా చూసింది. సార్,
ఒకసారి చూడండి అంది కార్తికేయను పిలుస్తూ. పరిమళ కుడి చేతి వేళ్ల గోళ్లలో నల్లటి చర్మం, ఎండిపోయిన రక్త కణజాలం ఇరుక్కుని ఉన్నాయి. చనిపోయే ముందు ఆమె నిందితుడితో గట్టిగా పోరాడిందని దానికి స్పష్టమైన అర్థం. నిందితుడి శరీరంపై గాయాలు బలంగానే అయి ఉంటాయి అని వాసంతి విశ్లేషించింది. గుడ్ అబ్జర్వేషన్ వాసంతి. ఆ నమూనాలే మనల్ని నిందితుడి దాకా తీసుకెళ్తాయి అన్నాడు కార్తికేయ. కార్తికేయ, వాసంతి నేరుగా పరిమళ పనిచేసే హెల్పింగ్ హ్యాండ్స్ ఫార్మా కంపెనీకి వెళ్లారు. కంపెనీ మేనేజర్ ప్రకాష్ను తన గదిలోకి పిలిపించి కార్తికేయ ప్రశ్నించడం ప్రారంభించాడు. పరిమళ చాలా మంచి అమ్మాయి సార్, ఎవరితోనూ గొడవలు లేవు. నిన్న రాత్రి కొత్త క్యాన్సర్ డ్రగ్ ఫార్ములా రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి లేట్ అయింది అన్నాడు ప్రకాష్ కళ్ళద్దాలు సర్దుకుంటూ. కార్తికేయ మేనేజర్తో మాట్లాడుతుండగా వాసంతి పర్మిషన్ తీసుకుని పరిమళ పనిచేసిన ల్యాబ్ డెస్క్ను పూర్తిగా జల్లెడ పట్టింది. అక్కడ ఎలాంటి డైరీ దొరకలేదు. కానీ ఆమె టేబుల్ కింద ఉన్న డస్ట్బిన్లో ఒక నలిపేసిన తెల్ల కాగితం వాసంతి కంటపడింది. దాన్ని జాగ్రత్తగా తీసి విప్పి చూసి వెంటనే కార్తికేయ దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది. పక్కకు పిలిచి, సార్, ఒక ఇంపార్టెంట్ లీడ్ దొరికింది అంటూ ఆ కాగితాన్ని అందించింది. అందులో కొన్ని కెమికల్ ఫార్ములాలు, వాటి పక్కన ఒక వెబ్సైట్ IP అడ్రస్, ఒక రహస్య కోడ్ రాసి ఉన్నాయి. ప్రాజెక్ట్ X 99% టాక్సిక్, మార్కెట్ వాల్యూ $50 మిలియన్, మదర్ సేవ్డ్ మీ, ఐ విల్ సేవ్ అదర్స్. ఈ లీడ్ పరిమళ ఉద్దేశపూర్వకంగానే ఎవరికీ దొరకకుండా డస్ట్బిన్లో వదిలేసి వెళ్ళింది. దీని వెనుక హత్యకు గల బలమైన కారణం దాగి ఉందని ఇద్దరు గ్రహించారు. ఆమె కనిపెట్టిన కొత్త క్యాన్సర్ మందు నిజానికి ప్రాణాలు కాపాడేది కాదు. అది అత్యంత ప్రమాదకరమైన టాక్సిక్ కెమికల్. కంపెనీ యాజమాన్యం క్లినికల్ ట్రయల్స్ డేటాను తారుమారు చేసి ఆ నకిలీ మందును మార్కెట్లోకి వదలాలని ప్లాన్ చేసింది. ఈ నిజాన్ని పరిమళ కనిపెట్టి ల్యాబ్ మెయిన్ సర్వర్లోకి ఆ టాక్సిక్ రిపోర్టును అప్లోడ్ చేసింది. ఆ డేటాను డిలీట్ చేయడానికే ఆమెను చంపారు అంది. కార్తికేయ ఆలోచిస్తున్నాడు. వాసంతి తన టెక్నికల్ స్కిల్స్ ఉపయోగించింది. సార్, ఈ IP అడ్రస్ ఆధారంగా నేను హెల్పింగ్ హ్యాండ్స్ మెయిన్ సర్వర్లోకి లాగిన్ అవ్వగలను. నిన్న రాత్రి అసలు ఏం జరిగిందో డేటా ట్రాక్ చేస్తాను అంటూ తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి సైబర్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. 5 నిమిషాల్లోనే వాసంతి షాకింగ్ విషయాలు బయటపెట్టింది. సార్, నిన్న రాత్రి 11:30 పరిమళ అప్లోడ్ చేసిన ఒరిజినల్ టాక్సిక్ రిపోర్ట్ను డిలీట్ చేయడానికి ఎవరో ప్రయత్నించారు. కానీ ఆ డేటా డిలీట్ అవ్వకుండా ఉండడానికి పరిమళ ఒక డిజిటల్ డెడ్ మ్యాన్ స్విచ్ కోడ్ను యాక్టివేట్ చేసింది. ఆ కోడ్ వల్లే డేటా సేఫ్గా ఉంది. అయితే ఆ సమయంలో సర్వర్ను యాక్సెస్ చేసిన లాగిన్ ID మేనేజర్ ప్రకాష్ది కాదు, కంపెనీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ రాఘవ్ది. వాసంతి ఇచ్చిన డేటాతో కార్తికేయకు ముడి వీడింది. వెంటనే వాసంతి ఆఫీస్ బయట ఉన్న CCTV ఫుటేజీలను కూడా క్లియర్ చేసి చూసింది. రాత్రి 11:10 ముసుగు వ్యక్తి వెంబడించడం, ఆ తర్వాత బ్లాక్ బైక్ రావడం కనిపించింది. ఆ బైక్ నంబర్ ప్లేట్పై బురద పూసి ఉంది. కానీ వాసంతి ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ టూల్ ఉపయోగించి బైక్ సైడ్ మిర్రర్పై ఉన్న ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ లోగోను గుర్తించింది. అది ఆ కంపెనీలోనే పనిచేసే కిరణ్ అనే గార్డ్ బైక్ అని తేల్చింది. కార్తికేయ, వాసంతి పోలీసు బలగాలతో కలిసి కంపెనీపై దాడి చేసి డాక్టర్ రాఘవ్ను, సెక్యూరిటీ గార్డు కిరణ్ను అదుపులోకి తీసుకున్నారు. ఇంటరాగేషన్ రూమ్లో కార్తికేయ ఆ నల్లటి రాత్రి జరిగిన దారుణాన్ని ఫ్లాష్ బ్యాక్ రూపంలో విప్పడం ప్రారంభించాడు. నిన్న రాత్రి ఏం జరిగిందో నేను చెబుతాను వినండి, కార్తికేయ గంభీరంగా అన్నాడు. కిరణ్ బైక్ ఎక్కిన పరిమళ బైక్ బస్టాప్ వైపు కాకుండా సిటీ శివార్ల వైపు వెళ్లడం చూసి భయపడింది. బైక్ ఆపండి, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అరిచింది. కానీ కిరణ్ వినకుండా చీకటిగా ఉన్న ఒక పాడుబడిన బిల్డింగ్ దగ్గర బైక్ ఆపాడు. అక్కడికి అప్పటికే డాక్టర్ రాఘవ తన కారులో వచ్చి ఉన్నాడు. రాఘవ్ను చూడగానే పరిమళకు విషయం అర్థమైంది. సార్, మీరా ఇదంతా చేసింది అంది షాక్తో. డాక్టర్ రాఘవ్ క్రూరంగా నవ్వుతూ ఆమె మొబైల్ లాక్కున్నాడు. పరిమళ, సర్వర్లో నువ్వు అప్లోడ్ చేసిన ఒరిజినల్ టాక్సిక్ రిపోర్ట్ మా $50 మిలియన్ బిజినెస్ను నాశనం చేస్తుంది. దాన్ని డిలీట్ చేయడానికి ట్రై చేస్తే ఏదో లాక్ అడుగుతోంది. ఆ సర్వర్ మెయిన్ పాస్వర్డ్ ఏంటో చెప్పు, చెబితే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాం అని గర్జించాడు. పరిమళ వెనక్కి తగ్గుతూ,
నన్ను చంపినా చెప్పను. ఈ నకిలీ మందు బయటకు వస్తే వేలాది మంది ప్రాణాలు పోతాయి. నా తల్లి నన్ను నీతిగా బతకడం నేర్పింది. ఆ రిపోర్ట్ డిలీట్ అవ్వదు అని గట్టిగా చెప్పింది. కోపంతో ఊగిపోయిన రాఘవ్, చెప్పవా, ఎంత పొగరు నీకు అంటూ ఆమె గొంతు పట్టుకున్నాడు. కిరణ్ ఆమె చేతులను గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఆ ప్రాణ సంకట స్థితిలో పరిమళ తన సర్వశక్తులు ఒడ్డి రాఘవ్ ముఖంపై చేతులపై తన గోళ్లతో గట్టిగా గీరింది. రాఘవ్ నొప్పితో అరుస్తూ కిరణ్కు సైగ చేయగా ఇద్దరూ కలిసి ఆమె గొంతును నులిమి శవంగా మార్చారు. ఇది జరిగింది. నిజం ఒప్పుకుంటారా, మా శైలిలో విచారించమంటారా అడిగాడు డిటెక్టివ్ కార్తికేయ. రాఘవ్ చేతులపై ఉన్న మేకప్ను వాసంతి తుడిచేయగా పరిమళ గోటి గీతలు స్పష్టంగా కనిపించాయి. వాసంతి టేబుల్పై DNA రిపోర్ట్ను విసిరికొట్టింది. మీ ఆట ముగిసింది డాక్టర్ రాఘవ్ అంది వాసంతి. డాక్టర్ రాఘవ్ ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, జస్ట్ ఒక రిపోర్ట్ కోసం నా కెరీర్ నాశనం చేసుకున్నాను. క్యాన్సర్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద బిజినెస్. ఆ ఫార్ములా బయటకు వచ్చి ఉంటే మా కంపెనీ 100 కోట్లు సంపాదించేది అన్నాడు పిచ్చిగా నవ్వుతూ. అతని మాటలకు డాక్టర్ కార్తికేయ రక్తం ఉడికిపోయింది. రాఘవ్ కాలర్ పట్టుకుని ముందుకు లాగి చాచి కొట్టాడు. బిజినెస్సా? ఒక మనిషికి క్యాన్సర్ వస్తే ఆ కుటుంబం సర్వస్వం కోల్పోతుంది. మరణాన్ని ముందే కళ్ళ ముందు చూపిస్తూ మనిషిని మానసికంగా ముందే హత్య చేసే భయంకరమైన జబ్బు క్యాన్సర్. అలాంటి మహమ్మారిని తరిమి కొట్టడానికి మందులు కనిపెట్టాల్సింది పోయి ఆ క్యాన్సర్ను ఒక వ్యాపారంగా మార్చుకుంటారా? కేవలం డబ్బు కోసం ఇంత కక్కుర్తి పడతారా? సమాజానికి క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైన వాళ్ళు మీలాంటి వాళ్ళే. అమాయకుల ప్రాణాలను పీల్చి పిప్పి చేసే క్యాన్సర్లా పట్టి పీడిస్తున్న ఇలాంటి దగుల్బాజీ కంపెనీలను, మీలాంటి నరరూప రాక్షసులను చట్టపరంగా నడి రోడ్డుపై నిలబెట్టి భూస్థాపితం చేయాలి. అప్పుడే పరిమళ లాంటి దేశభక్తి, నీతి ఉన్న అమ్మాయిల ఆత్మకు శాంతి కలుగుతుంది. కార్తికేయ మాటలకు ఆ ఇంటరాగేషన్ రూమ్ మొత్తం నిశ్శబ్దమైపోయింది. డాక్టర్ రాఘవ్, కిరణ్లను పోలీసులు బేడీలు వేసి ఈడ్చుకుంటూ వెళ్లారు. కార్తికేయ, వాసంతి కలిసి రాయల్ ఫార్మా చేస్తున్న అక్రమ దందాను, ఆ నకిలీ క్యాన్సర్ మందు గురించిన ఆధారాలను ప్రభుత్వానికి అప్పగించారు. ఆ కంపెనీని ప్రభుత్వం శాశ్వతంగా సీజ్ చేసింది. ఆ రాత్రి రాఘవ సీక్రెట్గా ఒకరితో మాట్లాడుతున్నాడు. ₹1 కోటి సింగిల్ పేమెంట్. ఈ రాత్రి మమ్మల్ని జైలు నుంచి తప్పిస్తే. అర్ధరాత్రి జైలు ప్రాంగణం నిశ్శబ్దంగా ఉంది. సెంట్రీల బూట్ల శబ్దం తప్ప మరే శబ్దం వినిపించడం లేదు. సరిగ్గా అదే సమయంలో కొందరు అపరిచితులు ముసుగులు ధరించి ఆయుధాలతో జైల్లోకి ప్రవేశించారు. మరో క్రైమ్ కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.